బోధలో ఎంత నిష్ణాతులంటే కింద నుంచి పైభావం చెప్పే సామర్థ్యత, పైనుండి కిందకు వచ్చి అధమాత్మ స్థితిలో కూడా దింపే సామర్థ్యత ఉన్నటువంటి వారు. ఒక భావంలోనే కాదు, అనేక భావంలో. చాలా మంది అనుకుంటారు ఈయన పెట్టకథలే చెప్తారు అనుకుని. ఒకసారి ఆయనకు ఒక సబ్జెక్ట్ ఇచ్చి అదే సబ్జెక్ట్ మీద కొంత సమయం ఇస్తే ఆ సబ్జెక్ట్ మీద ఏ కోణంలో ఆయన చెప్తున్నారు అనేది మనం పరిశీలించాలి. సభలో అన్ని విషయాలు కూలంకుశంగా చెప్పేదానికి అవకాశం ఉండదు. ఆయన ఇచ్చే బోధ వినేటువంటి వారికి మర్మం తెలుస్తుంది. కాబట్టి ఆయనకు మరి అచల బోధ వాంగ్మయ వాచస్పతి, అచల వాంగ్మయ వాచస్పతి అనే బిరుదు సమాజం నుండి ఆయనకు అంకితం చేయడం జరుగుతుంది. ఇది అచల వాంగ్మయ వాచస్పతి అనే బిరుదు అనేది, అచల బోధ వాచస్పతి అనేది సుబ్రహ్మణ్య స్వామికి ఉండేది. కాబట్టి ఈయనకి అచల వాంగ్మయ వాచస్పతి అనే బిరుదుతో ఆయనకు సత్కరించున్నాము. ఆయన కూడా 2 మాటలు దీని మీద మాట్లాడవలసిందిగా కూర్చొని మాట్లాడే ధర్మం కాదు. ఈరోజు నాకు పెద్దలైన వేంపల్లి గడ్డయారి సమాజం వారు బిరుదును ప్రదానం చేస్తున్నారు. వారి యొక్క విశాల సహృదయానికి నేను మనసా వాచ వారికి కృతజ్ఞత పూర్వక ద్వాదశి నమస్కారాలు చెప్పుకుంటూ, అంతర్యామి విలక్షణ గురువు గారు గోపాలార్యులు నాకు చిరకాల పరిచయస్తులు. ఒకసారి పలాసాలో గురు పూజకు తాడిపత్రి పుల్లారెడ్డి స్వామితో కలిసి వెళ్ళినప్పుడు నా బోధ విని దగ్గరికి తీసుకొని చాలా బాగా చెప్పావు అబ్బాయి, నువ్వెవరు ఏమైనా పరిచయం చేసుకున్నారు. ఆ తరువాత అనేక కార్యక్రమాల్లో ఆ స్వామితో పాద నమస్కారం చేసుకుని ఆశీర్వచనము ఇంటికి వెళ్ళి 2-3 సార్లు స్వామితో దగ్గరగా మాట్లాడాను. ఆయన యొక్క నిస్వార్థ గురుసేవకు, ఈ ఆశ్రమ నిర్మాణ సంకల్పానికి దానికి తగిన ఆర్థిక సహాయం చేయడము నేను దగ్గరుండి చూశాను. ఆయన సద్గుణ సంపన్నుడు, నిస్వార్థ గురుసేవ ధురంధరుడు, ధనకనక వస్తు వాహనాలతో పాటు కీర్తిపాటి ప్రతిష్టల పైన కాంక్ష లేని మహనీయుడు. కాబట్టి ఇంత మహాయజ్ఞము ఆయన సంకల్పంతో ఆయన ఈయనలో ఉండి మన అంతర్యామిలో ప్రవేశించి ఇంత గొప్పదైన పని చేయించాడు. నేను చాలా పరమాణువుతో సమానము. మీ అందరి పాదధూళి కంటే మనసా వాచ శిరస్సు వంచి చెప్తున్నాను. చాలా తక్కువ మనిషిని ఏ కోణంలో అయినా. నేను సుబ్రహ్మణ్య స్వామి చెప్పే బోధకు ఆకర్షితుడనై, నాకు మా నాన్న శిష్యులు వచ్చి మీ నాన్న ఆరోగ్యము క్షీణిస్తా ఉంది నాయన, ఈ బోధలోకి వస్తే బాగుంటుందని ఆహ్వానించారు. అంతకుముందు నేను చిన్మయ మిషన్, పుట్టపర్తి సాయిబాబా బోధలు వింటూ అక్కడికి ఎప్పుడు వెళ్ళేవాడిని. ఎప్పుడైతే ఈ బోధలోకి వచ్చి కందార్థాలు చెప్పారో, అబ్బా ఎంత బాగుంది బోధ అని ఆకర్షితుడునై, తరువాత ఒక సభలో సుబ్రహ్మణ్య స్వామి పరిచయం కావడము, నేను మీ ఊరికి వచ్చి ఈ బోధ చెప్తాను ఆయన క్లాసులు పెడితే అని ఆయనే సంకల్పించి మా ఊరికి రావడము, క్లాసుల ద్వారా భద్రాజ రామశతకం చెప్తే ఎంత ఆనందమైందో దాన్ని నేను ఒకనే విని తరిస్తే బాగుండదని సీడీలు చేసి క్యాసెట్లు చేసి, తర్వాత రోజుల్లో కందార్థాలు, కందపద్యాలు, దీక్షితేమో, భగవద్గీత మొదలైన గ్రంథాలన్నీ స్వామిముఖేన విని ఈ బోధ ఇంతటితో పోకూడదని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆయన చెప్పిన బోధ అది నాది. నేను నిమిత్త మాత్రుని, మొత్తం నేను చెప్పే బోధ అంతా పెద్దలదే, నా స్వశక్తి ఏమీ లేదు. ఈరోజు అచల బోధ వాంగ్మయ వాచాస్పతి అని బిరుదు ఇస్తున్నారు. ఆ బిరుదుని నేను మనసా వాచ స్వీకరించి నా హృదయంలో దాన్ని ఉంచుకొని ఇంకా వినయ విధేయతలు, అనహంకారంగా ఉంటూ ఇంకా ఎన్నో తెలియని విషయాలను బాగా తెలుసుకొని ఈ రోజు నుంచి మహా తపస్సు చేసి ఆ బిరుదుకు ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి అర్థానికి సంపూర్ణంగా న్యాయం చేసే గట్టి ప్రయత్నం చేస్తూ, ఏ విధమైన దుర్గుణాలు నాలో ఉంటే వాటన్నింటికీ స్వస్తి చెప్తూ, ఒకవేళ నాకు తెలియకుండా అహంకారము, కోపము, ఈర్ష, డంబము ఇటువంటివి ఏవైనా ఉంటే నేను ఇప్పటికే నిష్ఠా గరిష్ఠుడును, నిజగురు సేవా ధురంధరుడును. ఇంకా వినయంగా ఉంటూ ఆ మాటలకు వారు ఇచ్చిన బిరుదుకు శేష జీవితము సేవ చేస్తానని, ఈ బిరుదుకు కావలసిన సంపూర్ణ న్యాయాన్ని నా పైన నమ్మకం పెట్టి బిరుదు ఇచ్చినందుకు అంతర్యామ విలక్షణునికి ఒక ఆత్మశోధనునిగా ఉంటూ, ఆయన ద్వారా కాకుండా నా ద్వారా, ఆ బిరుదు ద్వారా, ఆయన ఇచ్చిన బిరుదు ద్వారా ప్రకాశం కలిగేదిగా గట్టి ప్రయత్నం నిస్వార్థంగా చేస్తానని చెప్పుకుంటూ, మీరందరూ నేను ఎప్పుడైనా ఏదైనా బోధలో హెచ్చుతగ్గులు మాట్లాడినప్పుడు మీ కొడుకుగానో తమ్మునిగానో భావించి నన్ను ఆశీర్వచనం చేస్తూ నా యొక్క ముందు పోయే విధానంలో మీ వంతు పాత్ర మీరందరూ అందించాలని
కోరుకుంటూ పెద్దలైన పరమానంద జంగాల స్వామి గారు, మా ఆత్మ సోదరుడు రమణ స్వామి, అంతర్యామి విలక్షణ స్వామి, ఇక్కడ ఉంటే గురువులు అందరూ కూడా నన్ను మీ కన్నపుత్రునిగా భావించి నిండుగా మీ సంపూర్ణ ఆశీర్వచనాలు నా పైన ఉంచుతారని కోరుకుంటూ దీన్ని నేను మనస్ఫూర్తిగా అతి జాగ్రత్తగా ఉంటూ శేష జీవితం గురు సేవలో ఏ విధమైన స్వార్థమో కల్మషమో లేకుండా మన పెద్దలు ఏ బాధ్యత అయితే మన పైన ఉంచారో ఇప్పటికే చేస్తున్నాను, ఇంకా సంపూర్ణంగా చేస్తానని హామీ ఇస్తూ వారికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. జై సద్గురు బ్రహ్మ మహారాజ్ కి ఒక సింగిల్ ఫోటో కూర్చోండి సార్, మీ సైడ్ ఇవ్వండి. వెనక్కి వెళ్ళండి. అచ్యుతానంద అర్జున దంపతులు గురువు గారు